చిన్న చిన్న అంశాలను కూడా చేతులు కాల్చుకున్నటువంటి ఉదంతానికి సంబంధించిన సజీవ సాక్ష్యం ఇది. గతంలో రాష్ట్ర పోలీస్ శాఖ 10 లక్షల మందికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్, ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ ఒకటి రెడీ చేసింది. వాటిని యూపీఎస్తో అనుసంధానిస్తారు. ఎవరైనా ఇప్పుడు కొత్తగా దొంగతనం జరిగిందంటే ఆ దొంగతనానికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ కనుక ఆ వేలిముద్రల విభాగానికి పంపిస్తే దాంట్లో మెన్షన్ చేయగానే ఎవడు వాడు అనేది తెలిసిపోతుంది. అంటే పాత నేరస్తులని తొందరగా వాళ్ళు మళ్ళీ హ్యాబిచువల్ అఫెండర్స్ అయితే మళ్ళీ నేరాలకు పాల్పడుతుంటే త్వరగా పట్టుకోవడానికి ఉద్దేశించినటువంటి వ్యవస్థ. దాని మెయింటెనెన్స్కి 2 కోట్ల రూపాయల నిధులు అవసరమైతే ఆటోమేటెడ్ ఫింగర్ అండ్ పామ్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఇది రష్యా దగ్గర నుంచి దిగుమతి చేసుకున్నటువంటిది. వాస్తవంగా నేరగాళ్లు అనుమానితులు గుర్తించడానికి 580 పోలీస్ స్టేషన్స్ మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ఇదివరకు అందించింది. అప్పుడు బాబు సర్కారు పోలీసులు గస్తీ తిరుగుతున్నప్పుడు, తనిఖీలు చేస్తున్నప్పుడు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వాళ్ళ వేలిముద్రలు, హస్తముద్రల్ని ఎంఎస్డిపిలో తీసుకుంటే వాటిని ఆ పరికరం ఏఎఫ్పిఐఎస్ డేటాబేస్లో నిక్షిప్తమైన లక్షల మంది నేరగాళ్ల వేలి హస్తముద్రలతో సరిపోల్చేది. వాటితో సరిపోలితే అతని పేరు, చిరునామా, పాత కేసులు, జైలు జీవితం, శిక్షలు తదితర వివరాలని నిమిషాల్లో తెలిసిపోయాయి. దీంతో పోలీసులు వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకునేవాళ్ళు, అమాయకులైతే వదిలేసేవాళ్ళు. కానీ అలాంటి సిస్టమ్ సర్వర్లు కాలిపోయినాయి. 1.5 ఏడాది అయిపోయింది ఈ ప్రక్రియ నిలిచిపోయి. 2 కోట్ల రూపాయలు ఇస్తే సెటరేట్ చేయొచ్చు అంటే అది కాస్త చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బాబు గారు.